నీవు ఉంటే చల్లగానైనా ఉండు, లేదా వెచ్చగానైనా ఉండు. నులివెచ్చనగా ఉన్నావు అంటే నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తున్నాను అనేటువంటి ఆ మాట విన్నప్పుడు, సోమవారం నుండి శనివారం వరకు షూటింగ్ చేసుకుంటూ ఆదివారం చర్చికి వస్తే నా మనసులో ఆ మాట చదివినప్పుడు నా హృదయము నొచ్చుకొని, ప్రభువా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎన్ని లక్షలు వచ్చినా, ఎంత ఫేమస్ అయినా నాకు వద్దు ప్రభువా. మెగాస్టార్ చిరంజీవి అంటే ప్రాణముగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి అనేక కష్టాలు పడి ఒక పొజిషన్కి వచ్చాను. కానీ ఈరోజు మెగాస్టార్ వద్దు, సినిమా ఇండస్ట్రీ వద్దు, లక్షలు వద్దు, ఏది వద్దు ప్రభువా, నా ఒమేగా స్టార్ అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే చాలు అని వాటన్నిటిని విడిచిపెట్టుకునే శక్తి నా యేసయ్య నాకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా శక్తి, నా భక్తి, నా బలము ఏది కాదు. ఇది కేవలము ఉచితమైనటువంటి యేసయ్య కృప మాత్రమే. నన్ను, నా కుటుంబాన్ని వారెవ్వరూ బిలీవ్ చేయలేదు. నాతో ప్రారంభమయ్యి నా కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నా కుటుంబం, నా ఇద్దరు బిడ్డలు అందరినీ కూడా దేవుని బిడ్డలుగా ఆయనే మార్చుకున్నారు. ఆయన ఇచ్చినటువంటి కృపకి మేము కూడా సరెండర్ అయ్యాం. ప్రియ దేవుని బిడ్డలారా, సరెండర్ అయ్యి దేవుడు చేసే కార్యాలు, మనము చేసేటువంటి కార్యాలు జరిగినప్పుడే మన జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. కాబట్టి యవ్వన బిడ్డారా, దయచేసి రేపు రండి. మీతోటి అనేక మంది యవ్వనస్తులు తీసుకొని రండి. నా సాక్ష్యాన్ని ఇంకా విపులముగా, అలాగే భానుచంద్ర గారి సాక్ష్యాన్ని రేపు పంచుకుంటాం మీ అందరితో. అలాగే దేవుని యొక్క సేవకుని యొక్క వాక్యాన్ని కూడా మనం విందామమ్మా. దేశము, ప్రపంచము ఆ మూల నుండి ఈ మూల వరకు ఇప్పటికీ వస్తున్నారంటే వారికి ఉన్నటువంటి భక్తిని జాగ్రత్తగా ఆలోచించి మనం గౌరవిద్దాం, రెస్పెక్ట్ చేద్దాం. మనందరం దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవకాశం ఇచ్చిన దేవునికి, పాలయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.